హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిలోకి స్వాగతం. సగ్గుబియ్యం పాయసంని కుక్కర్లో చేసుకోవచ్చు, అలాగే నానబెట్టి చేసుకోవచ్చు, లేదా వేయించుకొని చేసుకోవచ్చు. ఇలా చాలామంది చాలా డిఫరెంట్గా వాళ్ళకి నచ్చిన స్టైల్లో చేసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్గా, కొంచెం స్పెషల్గా సగ్గుబియ్యంని నేతిలో వేయించుకొని చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ టేస్ట్ మటుకు అదిరిపోతుందనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్ సగ్గుబియ్యం తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి అనమాట. ఇక్కడ మనకి సగ్గుబియ్యం 2 టైప్స్ ఉంటాయి. లావు సగ్గుబియ్యం ఉంటాయి, అలాగే సన్నటి సగ్గుబియ్యం కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వాటర్, అలాగే 4 లేదా 5 కప్పుల పాలు పోసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. కొంచెం టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది సగ్గుబియ్యం ఉడకడానికి. సగ్గుబియ్యం ఉడికినాయో లేవో చూడాలంటే ఈ సగ్గుబియ్యం వైట్గా ఉన్నాయి కాస్త ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి అన్నమాట. సో సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, పక్కకు తీసేసుకొని ఇందులోకి 1 స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1.25 కప్పు బెల్లం తురుము తీసుకొని అందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకొని బెల్లం కరిగిన తర్వాత వడబోసుకొని ఇందులో పోసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అంతా బాగా కలిపేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకొని కలిపేసుకోండి. అంతే, సగ్గుబియ్యం పాయసం రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిలోని సబ్స్క్రైబ్ చేసుకోండి.